37 కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు 8 కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంకా 29 కార్యక్రమాలు ఉన్నాయి. ఒక్కొక్క కార్యక్రమంలో కనీసం 5 విద్యార్థులు, దగ్గర 200 మంది విద్యార్థులు ఈ వేదిక మీద ఎక్కబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాల వలన మీరందరూ గమనించవలసింది ఏంటంటే విద్యార్థులలో ఎక్కువ చైతన్యం కలుగుతుంది. మానసిక చైతన్యము, అదేవిధంగా శారీరక చైతన్యం కలుగుతుంది. కలిగినటువంటి చైతన్యాన్ని చదువు వైపు డైవర్ట్ చేయగలిగితే పాఠశాల యాజమాన్యం విజయవంతమైనట్టే. ఈ సందర్భంగా సాయి ప్రసన్న పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయ వర్గానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, చిన్నారి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను తల్లిదండ్రులకు ఒకే ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 29 కార్యక్రమాలు ఇక్కడ వాళ్ళు మీకు సూచించాలి. చదువు అనేది సమాజంలో ఒక అద్భుతమైనటువంటి శక్తిగా అవతరిస్తున్నటువంటి రోజులు ఇవి. ప్రపంచం మొత్తం దగ్గరైపోయింది. ఉద్యోగం మన ప్రక్కన లేకపోయినా ఇంకొక చోట ఉన్నది. అక్కడికి పోవటానికి చదువు కావాలి. ఆ చదువును తమ యొక్క పిల్లలకు ఇవ్వవలసినటువంటి సందర్భం. మీరు ఆస్తులు పాస్తులు ఇవ్వకపోయినా, నగలు ఇవ్వకపోయినా తప్పనిసరిగా చదువు అనేది మాత్రం పిల్లలకు ఇవ్వవలసినటువంటి రోజులు ఇవి. నేను అంటున్నాను, మీరందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు లేదా మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఉన్నటువంటి కుటుంబాలు, ఎక్కువ పేద విద్యార్థులే కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతాలలో. మీకు బాగా డబ్బులు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కార్పొరేట్ కాలేజెస్లోనో లేదా పెద్ద స్థాయి పాఠశాలల్లోనో చదివించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి స్థాయి లేదు కాబట్టి ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలలో చదివిస్తూ ఉన్నారు. ఈ పేదరికం పోవాలి అనంటే చదువు ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. రాబోయే రోజులలో మీరు ఏమిచ్చినా ఇవ్వకపోయినా మీ విద్యార్థులకు సరైనటువంటి చదువు అందించినట్లయితే అదే వారికి ఆస్తి అవుతుంది. ఆ ఆస్తి వారికి సమాజంలో మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి మత్కు మల్లి అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో 400-500 మంది విద్యార్థులను ఈ పాఠశాలలో చదువు చెబుతూ ఇంతమందిని తల్లిదండ్రులను ఈ కార్యక్రమానికి రప్పించినటువంటి యాజమాన్యానికి మరలా ఒక్కసారి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు చైతన్యవంతులు అవుతారని చెప్పి, ఆ చైతన్యాన్ని చదువు వైపు మళ్లించినట్లయితే ఆ విద్యార్థులు విజయవంతంగా చదువులో ముందుకెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇదే విషయాన్ని యాజమాన్యం కూడా గమనించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు మరలా జరుపుకోవాలని, విద్యార్థులను చైతన్యవంతులుగా చేసి విద్యలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, మంచి సందేశం ఇచ్చారు. నెక్స్ట్ స్క్రిప్ట్ ఒకటి ఉందమ్మా, సైలెంట్ స్క్రిప్ట్. ఆ టీం రావాలి. మరి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు మాత్రం వెళ్ళి అక్కడ భోజనాలు చేయండి. మన టీచర్స్ అక్కడికి సైలెంట్గా ఉంటే మీకు ఈ స్క్రిప్ట్ అర్థమవుతుంది. రండమ్మా, త్వరగా రా స్క్రిప్ట్ చేసేవాళ్ళు. ఓకేనా? ఎట్లా చేస్తారో గమనించండి. జాగ్రత్తగా చూడండి, చాలా చక్కగా ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం గురించి చెప్పేటువంటి స్క్రిప్ట్ ఇది. అన్ని మతాలు ఒకటే. ఒక హిందువు శిల్పాన్ని చక్కగా చెక్కుతున్నాడు. పేరెంట్స్ దయచేసి మీరు ఇటు వచ్చి కూర్చోండి, అర్థం కావట్లేదు. ఓకే, జాగ్రత్తగా గమనించి చూడండి.
అమ్మ పిల్లలు అక్కడ లేండి అమ్మ, వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు ఏమైనా మళ్ళీ ఊడితే మళ్ళీ లైటింగ్ అయిపోతుంది. దయచేసి ఆ వైర్ల దగ్గరికి ఎవరు వెళ్ళవాకండి. నమో నారాయణ నమో నారాయణ చాలు. ఓకే, హిందూ మెడలో క్లాత్ వేసేళ్ళమ్మా. ఒక హిందూ మతస్థుడు వచ్చి తనకు అనుకూలంగా ఆ శిల్పాన్ని మలుచుకున్నాడు. మళ్ళీ వేరే మతస్థుడు రాబోతున్నాడు. నెక్స్ట్ క్రిస్టియన్. ఓకే, క్రిస్టియన్ ఫాస్టర్ గారు వచ్చేసి మరి జీసస్ని శిల్పంగా మార్చారు. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం మాకు ఇచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీదను నెరవేరునుగాక. మా అనుదిన ఆకారం మాకు లభించునుగాక. ఆమేన్. క్రిస్టియన్ వచ్చి అట్లా జీసస్ని ఆ విధంగా విగ్రహంగా మలిచాడు. హిందూ మతుడు వేసేసినటువంటి ఆ కాషాయ రంగాన్ని కింద పడేసి వెళ్ళిపోతున్నాడు. తన మతానికి గుర్తుగా అక్కడ వైట్ కండువా వేసి వెళ్తున్నాడు అనమాట. నెక్స్ట్ ముస్లిం. ముస్లిం మతస్థుడు వచ్చాడు. అతను మళ్ళీ తనకు అనుకూలంగా విగ్రహాన్ని చెక్కుతున్నాడు. బిస్మిల్లా లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదు రసూలుల్లా. బిస్మిల్లా లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదున్ రసూలుల్లా. బిస్మిల్లా లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదున్ రసూలుల్లాహి. ఒక ముస్లిం ఆ విధంగా తను అనుకున్నటువంటి విగ్రహాన్ని చెక్కి ప్రార్థన చేసి మరి క్రైస్తవుడు వేసినటువంటి రుమాలు తీసేసి మరి ముస్లిం గుర్తుగా ఉన్నటువంటి ఆ పచ్చ రుమాలు వేసేసి వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మత ఘర్షణలు చెలరేగిపోతున్నాయి. నీ మతం గొప్పదా, నా మతం గొప్పదా అని చెప్పి చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు. మతాల ఘర్షణలో ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ వస్తున్నాడు చూడండి ఒక బుడతడు. గాంధీ గారు రావాలి. మరి ఇలా మత ఘర్షణలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. గాంధీ గారు వచ్చి మరి తనకు అనుకూలంగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఎట్లా మలుచుకుంటున్నారో చూడండి.
చూడండి భరతమాత విగ్రహాన్ని చక్కగా చెక్కుతున్నాడు అతను. ఆ చెక్కేతను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన జాతి పిత. కాషాయం, వైట్, గ్రీన్. నెల 3 రంగుల జెండా వచ్చి క్లాప్స్ కొట్టారు అందరూ. టోటల్ గా అన్ని మతాలు ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం, అనేకతా మే ఏకతా. కాషాయం పైకి రావాలమ్మా. ఓకేనా? స్క్రిప్ట్ అర్థమైందండి అందరికీ? మతాలన్నీ ఒకటే, మనం అందరం సోదర భావంతో కలిసి ఉండాలని చక్కగా చేశారు ఆ పిల్లలు. అందరూ గట్టిగా క్లాస్ కొట్టాల్సిగా మరీ కోరుచున్నా. టెల్ యూ వి ఆర్ ఆల్ ఇండియన్స్. మనం కులం మతం అని కొట్టుకుంటుంటే మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని అంటున్నాం. ఆనాడు గాంధీ గారు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురాకుండా ఓన్లీ వాళ్ళ మతానికో లేక వాళ్ళ కులానికో కోసం పోరాడితే ఈనాడు మన దేశంలో స్వతంత్రం వచ్చే వాళ్ళమా? ఈ విధంగా స్వతంత్రంగా జీవించగలిగే వాళ్ళమా? సో మనమంతా భారతీయులు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అందరూ ఐకమత్యంగా జీవించాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకేనమ్మా, చాలా చక్కగా చేశారు. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. హిందీ ఎగ్జామ్ మొన్న రాజుకోవడం జరిగిందండి, దాంట్లో మంచి మార్కులు వచ్చాయి. చల్లగుళ్ళ చరణ్ తేజ, మరి ముందు హనుమంతరావు గారు, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ గారు, చందు మాస్టారు అందరూ అబ్బాయికి ప్రశంసా పత్రం ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సాయి స్నిగ్ధ, మక్కిన అచ్చయ్య గారు, అందరూ సార్ అందరూ ఇవ్వండి, ఇబ్బంది లేదు. అలా వచ్చేది ఇటు చూడమ్మా స్నిగ్ధ. ఓకే, దయచేసి కొంచెం అటు సర్దుకోండి అన్న, అటు కనపట్టాలా. మీరు ఇటు వచ్చి ఇటు పక్కన వచ్చిన కొంచెం వెనక్కి వెళ్తే ఇంకా చక్కగా కనిపిస్తుంది. స్టేజ్ చాలా హైట్గానే ఉంది. కొర్రెపాటి హారిక, మరి ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ మక్కిన అచ్చయ్య గారు ఈ అమ్మాయికి ప్రశంసా పత్రం, ఒకసారి మార్క్ లిస్ట్ ఇస్తారు. క్లాప్స్ కొట్టాలండి. థ్యాంక్ యూ. మరి గ్రామ సర్పంచ్ గారికి మా యొక్క విద్యా సంస్థ తరఫున ఒక చిన్న మెమెంటో సార్. అదేవిధంగా క్లాప్స్ కొట్టాలండి. అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ఈరు చంద్రశేఖర్ గారికి మేడం గారు పాఠశాల విద్యా సంస్థ చిన్న ఒక చినుకారుకు ఇస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ శ్రీరామ సార్ ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి మక్కిన అచ్చయ్య గారికి మేడం గారు మెమెంటో బహుకరిస్తున్నారు. అదేవిధంగా శ్రీరామ స్కూల్ డైరెక్టర్ చందు మాస్టర్ గారు కూడా మేడం గారు మరి గిఫ్ట్ ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మీ ఎన్నో టైం మాకు స్పెండ్ చేసి మంచి మంచి విషయాలు ఇచ్చేందుకు మా సఖ్యన అచ్చయ్య గారికి పాఠశాల డైరెక్టర్ అయినటువంటి సిమరా సార్ గారు దృశ్యాల్లో కప్పి సత్కరిస్తారు. క్లాప్స్ కొట్టండి సార్ కొంచెం. అదేవిధంగా మరి రామ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి చందు మాస్టారు ప్రథమ పొందినటువంటి ముందు హనుమంతరావు గారికి సత్కరించారు సాల్వాతో. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. అదేవిధంగా చైతన్య గోదావరి బ్రాంచ్ మేనేజర్ ఈరు చంద్రశేఖర్ గారికి పాఠశాల డైరెక్టర్ సిమరాల్ గారు దృశ్యాల్లో కప్పి సత్కరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. Not saying good evening, at least our children also. Good evening everybody.
Say good evening. Say good evening. Okay, fine. Our respected Sir Sri Rama Director Sir, School Director Sir, and Mullu Hanumantrao Garu, and also as well as our bank manager Sir, and a special guest of the school Makkana Achaya Garu. Very heartily welcomes to the Sai Prasanna School Sir. You are spending your valuable time with us. Very happy to see you here, and you are how to be blessing our children. They are doing within a small period of time. I mean, just 10 days only I given them. So they are performing, I think, very nice. But from your side, parents' side, not giving any response. I mean, you are not appreciating them. After that performance, you please give them a big hand. They will feel very, very happy and they will perform nicely. I want that type of response. Always sir is telling, please claps. It is not good, no. So they are very, very kids. Just 10 days only given time. So please encourage them and appreciate with your hands. And also, thank you very much, sir. You are spending a very valuable time with us. Thank you very much once again. And parents, definitely I will continue my speech after our children are waiting. It's too late actually. Definitely I will continue my speech afterwards. Thank you very much. Thank you. కనిపించావే తారలా కరుణించావే దేవిలా వరమిచ్చావే ప్రేమగా 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 పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియ నన్ను ఇలా మార్చింది ప్రేమ పండగలా నవ్వింది ప్రేమ ప్రియ గుండెలయను ఉంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ ప్రేమ హరే కృష్ణయ్య అన్నావు నిన్నటిదాకా మరో రామయ్య అయ్యావు చిన్నతనంగా సీతల్ని చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా పండగలా నవ్వింది ప్రేమ ప్రియ నన్ను ఇలా మార్చింది ప్రేమ
కృష్ణయ్యతో చాడు కన్యధనాన్ని మరి రామయ్య కోరాడు ప్రేమ వరాన్ని అలా రాధమ్మే కొసరింది కలికితనాన్ని ఇలా ఈ గుండె నడిపింది పలకురథాన్ని పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుండెలయ్యను వంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ ప్రేమ హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా మరో రామయ్య అయ్యావు చిన్న పలంగా సీతల్లి చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవ చేస్తావా గర్వంగా చిన్నారికి ఓణీలిచ్చి వయ్యారిపై బాణాలేసే చిన్నారికి ఓణీలిచ్చి వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా బంగారి బావా బంగారి బావా కావగారి చూపి మల్లి పువ్వై పూసిందే కావగారి మనసి మల్లి పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే కావగారి చూపి మల్లి పువ్వై పూసిందే కావగారి మనసి మల్లి పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే ఈ రాజా తోటి రాణి ఉంది అనుబంధం పాదాలకి అందరకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాడు జడజాజులు జంట వటను నడుమో జంట ఇక నీతో నేనవుతా జంట చేతులకి జంటే కోరింత లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే బంగారు చినుకులే కావగారి చూపి మల్లి పువ్వై పూసిందే కావగారి మనసి మల్లి పువ్వై నవ్విందే అరే బాధల్లో నా బంధం బలం తెలుస్తుంది రూపం లేని ప్రాణం తానే నిలుస్తుంది ఆ ప్రాణం పోయే క్షణం దాకా తప్పిస్తుంది మరిన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఇవ్వాలే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనబడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే ఆ
సారీ హనీ నో అన్న అమ్మాయిలందరినీ వీకెండ్ పార్టీకి పిలవాలని ఉంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని ఐమాక్స్ లో వాళ్ళకి షో చేయాలని ఉంది. Crazy feeling, baby, నీకు నాకు మధ్య love dealing. It's a crazy feeling, baby, నీకు నాకు మధ్య love dealing. నువ్వు నేను కలుసుకుని చెంత చేరుకుంది చేతులారా నా జంట కావాలని అడిరే కుడి వైపున కన్ను ఆహా అంటోంది.
భయమైన హే మహేషిని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా చమకముల నాదాన యమక ధమకముల యోగాన Blockbuster
సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం ముందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్ని చెక్కినోడికి వాళ్ళ బ్యాంకు నుంచి బ్యాంకు చెట్టు ఇవ్వరు ఓకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లాయికే కొట్టినాను డబ్బు బండి తీసి ట్రక్ మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల పుట్టే సిందిరో సుందరి సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం ముందే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి సుందరి చూపి పిల్లవాడిని క్యూట్గా ఊహించినట్టుగా మ్యాగ్నెట్ లాంటి ఒప్పు సొంపుని చూపి నన్ను చంపెరు చూపి ఊపి రాపెరు ట్యూబ్ లైట్ వేసి నన్ను నైటుని ఫుల్గా లైట్ చేసినట్టుగా మూన్ లైట్ లాంటి గట్టి చూపుతో నా హార్ట్ లైట్ వేసరు మనసు రేటు పెంచరు ఈ శరీరం మంచిగేటుని ఇకతో సై ఆ సిగ్గు సిగ్గుని నా సై కాపీ రైట్ని నా పేరు మీద మీసని ముప్పు నేను మీసని సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల పుట్టే సిందిరో సుందరి సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం ముందునే పెట్టే సిందిరో భక్త దారిలో నెట్టే సిందిరో సుందరి సుందరి చూసి ఫుట్బాల్ గోల్ కొట్టినట్టుగా కంట్రోల్ లేని టైం చూసి ఇప్పుడు నాకు చూపాడు హిప్నోటైజ్ చేశారు రైఫల్ లోడ్ చేసి టార్గెట్ కాల్చినట్టుగా లిప్స్టిక్ రెడ్ తీసి లవ్ సింబల్ వేసారు బాణం వేసి ఉంచారు లెఫ్ట్ సైడ్ కి నీ కోసం తెరిచా గుండె కిటికీ దాన్ని నైట్ ఫ్లైట్ కి హాలీవుడ్ సాటికి బూటి లాంటి చోటికి సన్నద్దారిలా పుట్టే సిందిరం మల్లె తీగల చొట్టే సిందిరం తేనె తీగల చొట్టే సిందిరం సుందరి సుందరి అందం దాంతో కట్టే సిందిరం మొత్తం ముందే పెట్టే సిందిరం కొత్త దారిలో పెట్టే సిందిరం సుందరి సుందరి అట్లాంటి మీరు చూసే ఉంటారు. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఆన్ టైం. నెక్స్ట్ ఏమండి అది డబ్బులు మాత్రం కట్టదు. కర్తవ్యం దైవమాన్హికమే. ఏంటి మనోడు విరగదీస్తాడనుకుంటే శ్లోకం పడుతున్నాడేంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తారు సార్. అమెరికా చూసినా, ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా, ఆడ చూసినా, ఈడ చూసినా, యాడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు. గోవిందా గోవిందా ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? తెలుగోడి స్టైల్ నాటుకొట్టు బీట్ దుమ్మురు పే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్.
Hey, what do you know? Yo guys, this is not a mass song. This is the boss song. Boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారెన్స్ అంటే కొట్టాను గళ్ళలుండి ట్రెండీగా కట్టాను కళ్ళు చూడట్టి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు పిక్చర్ లాగా మస్తుందని అందం మల్లతిగా డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు ఎండలో ఐస్ క్రీమ్ బండిలా క్యూట్ గా ఉండే అందం ఘాటుగా ఉండే కొన్ని నాటుగా చీటుగా పట్టయ్యనా అమ్మడా లెట్స్ డు కుమ్మడా తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు కట్టిన సల్వారి చుట్టిన అల్లాడిస్తదే నీ అవుట్లైను స్టెప్పులే హుండితో వేయాలని ఇప్పుడే కట్టిన కొత్త ట్యూను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు Yo guys, this is not a last song. This is the boss song. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు